RRB clerk paper number 40. Question number 41. Payal, Trupti and Pallavi start running around a circular stadium together and complete one round in 6 seconds, 15 seconds and 12 seconds respectively. In how much time will they meet again at the starting point? So, అందరూ ఒకే చోటకు రావాలంటే 6 కి 15 కి 12 కి LCM calculate చేయాలి. LCM 60 seconds వస్తుంది. 60 seconds in the sense answer is 1 minute. Answer is 1 minute. Question number 42. The compound interest accrued on an amount at the end of 2 years at 13% per annum is something. What is the amount? Actually, ఇక్కడ అమౌంట్ అనగానే మనం ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాము, కానీ ఇక్కడ రిఫర్ చేసినటువంటి అమౌంట్ అంటే ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ అనే అమౌంట్ అంటే ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయమని అడిగినట్టు. సో 13% అంటే 13 + 13 + 13 and 13 అంటే 27.69% వస్తుంది. అంటే 2298.27 is 27.69%. 100% is what calculate చేయాలి. సో క్యాన్సిలేషన్ చూద్దాము. ఈ డబుల్ డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆడ్ నెంబర్ కి ఈ నెంబర్ కి సంబంధం లేదు, అంటే ఆన్సర్ లో ఖచ్చితంగా 2 zeros ఉండాలి. సో అన్ని ఆన్సర్లు ఉన్నాయి. థర్డ్ జీరో ఉన్నాయి కూడా ఉన్నాయి. థర్డ్ జీరో ప్రొడ్యూస్ అవుతుందో లేదో చూద్దాం ఒకసారి. సో థర్డ్ జీరో ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇక్కడ 5 multiple ఉండాలి. 5 multiple లేదు కాబట్టి థర్డ్ జీరో ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ లేదంటే ఈ 3 ఆన్సర్లు కాదు. నెక్స్ట్ 9 7 అవ్వాలంటే 3 రావాలి. అంటే ఆన్సర్ లో ఏముండాలంటే 00 ఉండాలి, 3 ఉండాలి. దెన్ ఆన్సర్ ఈస్ 8300. క్వశ్చన్ నెంబర్ 43. What would be the probability of drawing 3 kings from a pack of 52 cards? Kings ఎన్ని ఉంటాయి? యాక్చువల్ గా 4 kings ఉంటాయి. 4 kings లో నుంచి 3 kings డ్రా చేయటం అంటే 4C3. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 52 కార్డ్స్ ఉంటాయి. దాంట్లో నుంచి 3 కార్డ్స్ డ్రా చేయటం 52C3. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ 5525 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 44. In how many different ways can the letters of the word limiting be arranged? So total ఎన్ని లెటర్లు ఉన్నాయో కౌంట్ చేస్తే 8 letters ఉన్నాయి. అంటే 8 factorial ways లో అరేంజ్ చేయొచ్చు. డివైడెడ్ బై ఇక్కడ రిపీట్ అయినవి ఉన్నాయి. ఒక్కటే రిపీట్ అయింది. ఎన్నిసార్లు రిపీట్ అయింది? 3 times అంటే 3 factorial. క్యాలిక్యులేషన్ 8 factorial by 3 factorial అంటే 8 into 7 into 6 into 5 into 4. సో ఇక్కడ అన్ని ఆన్సర్లు చూస్తే చివరిలో 0 ఉంది, అంటే 0 ప్రొడ్యూస్ చేసేద్దాం. 5 క్యాన్సిల్ చేసాము, ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ చేసాం, అంటే 0 వచ్చేసింది. నెక్స్ట్ సో 6 into 2 2 2 into 7 4 4 into 8 2 0 రావాలి, 2 రావాలి. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఎలిజిబుల్, ఇది నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇప్పుడు 4 digit నెంబర్ వస్తుందా 5 digit నెంబర్ వస్తుందా అనేది పాయింట్. ఇక్కడ 8 into 7 అంటే 56 వస్తుంది. 6 into 2 అంటే 12 వస్తుంది. సో 56 into ఇంకొక 0 రావాలి. 56 into 120 అంటే 4 digit నెంబర్ 5 digit నెంబర్ ఎట్టి పరిస్థితులు అవ్వదు. ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6720. Question number 45. The diameter of a circle is 11.2. What is the circumference of this circle? Circumference of the circle అంటే 11 multiple అవ్వాలి. సో 10 కాదు, 5 eligible కాదు, no. Answer is 35.2. Question number 46. A 290-meter long train crosses a pole in 50 seconds. What is the speed of the train? Speed of the train అంటే distance divided by time రాయాలి. 290 divided by 50. So 29 cancel out లేదు, then your answer must be a definite multiple of 29. Yes, no. Answer is 5.8 meter per second. Question number 47. Pearl earned a profit of 40% on selling an article for rupees 12,880. What is the cost price of the article? So 12,880 అమ్మినప్పుడు 40% ప్రాఫిట్ వచ్చిందంటే 140% అయితే 100% ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేషన్ చూద్దాం. చూడండి ఒకసారి. 0 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 00 ఉంటుందో పోతుందో చెక్ చేయాలి, ఎందుకంటే కొన్నిట్లో 0లు ఉన్నాయి, కొన్నిట్లో 0లు లేవు. నెక్స్ట్ ఇది 2 into 7 అక్కడ ఎదురుగి పోదు, పోతే 2 పోవాలి, కానీ ఆ 2 ఇక్కడ పోతుంది కాబట్టి 14 కి ఈ నెంబర్ కి సంబంధం లేదు. అంటే ఆన్సర్ లో డెఫినెట్ గా 00 రావాలి. అంటే ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఈ 3 ఆన్సర్లు అవడానికి ఛాన్స్ ఉంది. 4 8 అవ్వాలంటే 4 2s అన్న అవుతుంది, 4 7s అన్న అవుతుంది. అంటే 002 అన్నా ఉండాలి, లేదా 007 అన్నా ఉండాలి. 007 ఆన్సర్ లేదు,
002తో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 48. On Teachers' Day, sweets were to be equally distributed among 450 children, but on that particular day, 150 children remained absent. Hence, each child got 2 sweets extra. How many sweets was each child originally supposed to get? So, ఎంతమంది పిల్లలు ఉన్నారు? 450 మెంబర్స్ ఉన్నారు. 450 మెంబర్స్ కి ఒక్కొక్కడికి ఎక్స్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇచ్చారంటే 450 డివైడెడ్ బై ఎక్స్. ఎక్స్ అనేది డెఫినెట్ గా 450లో క్యాన్సిల్ అయ్యి ఉండాలి. ఎందుకు క్యాన్సిల్ అవ్వాలంటే పిల్లలకి ఇస్తే హోల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇస్తారు కాబట్టి. అంటే ఆన్సర్ 450లో పోయేటటువంటి నెంబర్ అయి ఉండాలి. ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్, కెనాట్ బి డిటర్మిన్డ్ కాదు, 2 ఎలిజిబుల్, 8 క్యాన్సిల్ అవ్వదు. అంటే ఆన్సర్ 6 అన్న అవ్వాలి, 2 అన్న అవ్వాలి. ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. సో ఒక్కొక్కడికి 2 చాక్లెట్స్ వచ్చినాయి అనుకుందాము. అంటే 6 ఎందుకు తీసుకోవట్లేదు అంటారేమో. సో ఈజీగా డివైడ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది తీసుకున్నాను. సో మొత్తం 450 చిల్డ్రన్ ఉన్నారు. మనిషికి 2 చాక్లెట్స్ అంటే టోటల్ ఎన్ని అవుతాయి? 900 అవుతాయి. నెక్స్ట్ తర్వాత బట్ ఆన్ ఏ పర్టికులర్ డే 150 చిల్డ్రన్ అబ్సెంట్ అంటే 300. సో ఇక్కడ వచ్చినాయే 2 అయితే ఇంకో 2 ఎక్స్ట్రా అంటే 4 చాక్లెట్స్. సో 300 into 4 1200 ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 6 చాక్లెట్. క్వశ్చన్ నెంబర్ 49. Kirti is thrice as old as Mithun and Apurva is 2/3 of Kirti age. If Apurva is 42 years old, what is Mithun's age? Apurvaki ఎన్ని సంవత్సరాలు అంటున్నారు? 42 years. Next, Apurva is 2/3 of Kirti అంటే కీర్తి ఏజ్ ఎంత అవుతుందంటే 42 into 3/2 21 times 21 into 3 63. నెక్స్ట్, కీర్తి ఈజ్ థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ మిథున్ అంటే మిథున్ అడిగాడు కాబట్టి డివైడెడ్ బై 3 అవుతుంది. 63/3 అంటే ఆన్సర్ ఈజ్ 21. Question number 50. What would be the perimeter of a square whose area is 361 square meters? So 361 అంటే 19 square. So 19 into 4 అవ్వాలి. 19 into 4 అంటే 6 రావాలి. 6తో ఉన్న ఆన్సర్ ఒక్కటే ఉంది, అదే ఆన్సర్. Question number 51. Mayank has deposited a certain amount in the bank to earn a compound interest at the rate of 10% per annum. The difference in the interest on the amount in the third year and second year is 12,100. So what is the amount Mayank deposited? Second year amount ki third year amount ki principal 100 rupees అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇయర్ అమౌంట్ ఎంత అవుతుందంటే 110, సెకండ్ ఇయర్ ఎంత అవుతుందంటే 121, థర్డ్ ఇయర్ ఎంత అవుతుందంటే 133.1. సో ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఈ రెండింటికి డిఫరెన్స్ అంటున్నాడు. ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే 12.1%. సో 12,100 ఈజ్ 12.1%. 100% కావాలి. నంబర్ క్యాన్సిల్ అయితే అన్ని జీరోలే కావాలి. ఆన్సర్ ఈజ్ 1 lakh rupees. క్వశ్చన్ నెంబర్ 52. Mantu earned a profit of 300 rupees by selling 100 kg of mixture of A and B types of rice at the price of 1100 rupees. What is the proportion of A and B types of rice if the cost price of A and B rice is 10 rupees and 5 rupees? So, ఎంతకి అమ్మాడు 1100కి, ఎంత ప్రాఫిట్ వచ్చింది 300 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత 800. ఎన్ని కేజీలది 100 kgsది అంటే ఒక్కో కేజీ ఎంత పడినట్టు 8 రూపీస్. సో ఫస్ట్ వెరైటీ ఎంత అని చెప్పాడు 10 rupees. సెకండ్ వెరైటీ ఎంత అన్నాడు 5. మిక్సర్ కాస్ట్ ఎంత అన్నాడు 8. గెట్ ద డిఫరెన్స్ అండ్ గెట్ ద డిఫరెన్స్. ఆన్సర్ ఈస్ 3:2. Question number 53. Manish travels at the speed of 40 km per hour for 3 hours and at the speed of 60 km per hour for 4.5 hours. In this way, he covers 3/5 of the total distance. At the average speed of, at what average speed should he travel to cover the remaining distance in 4 hours? So, 40 km per hour speed to 3 hours and the total distance traveled is 120. 60 km per hour తో 4.5 hours. 4 hours కేమో 240, హాఫ్ అన్ అవర్ కి 30 అంటే 270. సో మొత్తం కలిపి వెళ్ళిపోయింది ఎంత అంటే 390. సో ఇప్పుడు ఈ కవర్స్ 3/5. 5 పార్ట్లో 3 పార్ట్లు కవర్ చేశాడంటే ఇది 3 పార్ట్లు అయితే 2 పార్ట్లు ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. 260 కిలోమీటర్స్ రిమైనింగ్ డిస్టెన్స్ అవుతుంది. ఈ 260 కిలోమీటర్స్ ఎంతసేపట్లో కవర్ చేయాలి 4 hours లో. డివైడెడ్ బై 4 రాస్తే ఆన్సర్ ఈజ్ 65 km/h. Question number 54. 1/4 of a 2-digit number exceeds 1/5 by 4. What is the 2-digit number? So
x by 4 minus x by 5 is equal to 20 ఇచ్చింది is equal to 4 అన్నాడు. సో క్యాలిక్యులేట్ చేస్తే x by 20 is equal to 4, then x is equal to 80. Question number 55. Raju purchased a suitcase at an additional discount of 10% on the reduced price after reducing 20% on the label price. If the label price of the suitcase is 1400, at what price did he purchase the suitcase? So 1400 మీద ముందు 20% డిస్కౌంట్ ఇచ్చారంటే 80%, తర్వాత 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 90%. సో 00000000 క్యాన్సిల్. 8 into 9 2, 2 into 4 8, చివరిలో 8 రావాలి. 8 తో ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే ఉంది, దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. క్యూబ్ రూట్ ఆఫ్ 729, సో ఇది 9 వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 27 3 వస్తుంది. సో 3 వచ్చింది, కానీ 3 ఆన్సర్ కాదు. క్యూబ్ రూట్ ఆఫ్ వాట్ ఈస్ ఈక్వల్ టు 3 అంటున్నాడు, దెన్ ఆన్సర్ ఈస్ 27. క్వశ్చన్ నెంబర్ 57. సో ఈ ప్రాబ్లము క్యాలిక్యులేట్ చూద్దాం ఒకసారి. రైట్, సో ఆన్సర్ చూసేద్దాము. 56 65 56 65 అంటే రెండు 56 లో ఉన్నాయి, 3 65 ఉన్నాయి. సో ప్రాబ్లమ్ థర్డ్ డిజిట్ వరకు డెఫినెట్ గా క్యాలిక్యులేట్ చేయాలి, అయినా కానీ చేస్తుందాం. 47 minus 38 9. సో 56 plus 9 అంటే 65 ఇచ్చింది. ఇప్పటి వరకు ఎఫెక్ట్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 plus 0 3 minus 3 0. 65 ఉండాలి, 0 ఉండాలి. ఆన్సర్ ఈస్ 660.5. Question number 58. 5456.64 divided by 14.5 into 22.4. సో న్యూమరేటర్ లో 2 డెసిమల్స్, డినామినేటర్ లో 2 డెసిమల్స్ అక్కడ వరకు క్యాన్సిల్ అయిపోయినాయి. కానీ ఆన్సర్ చూస్తే అన్నిట్లోనూ ఒక డెసిమల్ ఉంది. అంటే ఒక డెసిమల్ రావాలంటే డినామినేటర్ లో 10 రావాలి. ఆ 10 అంటే 5 ఒకటి 2 ఒకటి తయారు చేద్దాము. 5 2 times, 5 9 times, 2 1 time 1 time 2 times అంటే ఒక డెసిమల్ వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత 9 into 2 అంటే 8 వస్తుంది. 8 4 అవ్వాలంటే 3 అన్నా ఉండాలి, 8 అన్నా ఉండాలి. 3 తో ఆన్సర్ లేవు, 8 తో ఆన్సర్ ఒక్కటే ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 16.8. క్వశ్చన్ నెంబర్ 59. 18% ఆఫ్ 850, 20% అంటేనేమో 10% 85, 20% డబుల్ అంటే 170, 2% అంటే 17, 153. 252లో 152 తీసేస్తే 100 వస్తుంది, 153 తీయాలి కాబట్టి 99 వస్తుంది. 99 into 100 divided by 660. 0 0 cancel. 33 2 times, 33 3 times, 2 5 times, 3 into 5 answer is 15. Question number 60. దీన్ని 7/2 కింద రాసుకున్నాను. 58 divided by half అంటే into 2 అవుతుంది. 2 2 gets cancelled. 7 into 8 6 రావాలి. రెండు ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 2 మాత్రమే ఉంది, అంటే ఆన్సర్ 2 మల్టిపుల్ అవ్వాలి కానీ 4 మల్టిపుల్ అవ్వకూడదు. ఇది 2 మల్టిపుల్, ఇది 4 మల్టిపుల్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఒకవేళ 2 ఉంటే అగైన్ విల్ చెక్ ఫర్ 7 మల్టిపుల్. 61. సో ప్రాబ్లము ఆన్సర్లు ఒకలాగానే ఉన్నాయి. ప్రాబ్లము పెద్దది ఉంది కాబట్టి నిదానంగా జాగ్రత్తగా యాడ్ చేయటమే. యాడ్ చేస్తే 622.793 వస్తుంది. వేరే షార్ట్ కట్ ఏమీ లేదు దానికి. క్వశ్చన్ నెంబర్ 62. -6 న్యూమరేటర్ లోకి వస్తే +6. 37 + 6 అంటే 43. 43 - 41 అంటే 2 అంటే 43 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్ లో 9 రావాలి. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 45 స్క్వేర్ ఎంత అంటే 2025. 2025 కన్నా తక్కువ ఉన్నదే ఆన్సర్, ఎందుకంటే మనకు కావాల్సింది 43 స్క్వేర్. అక్కడ 45 స్క్వేర్ 2025 కన్నా తక్కువ, 45 స్క్వేర్ 2025 అంటే ఇది ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈస్ 1849. క్వశ్చన్ నెంబర్ 63. దీన్ని స్క్వేర్ చేసి దాన్ని స్క్వేర్ చేసి తీసేయటం కష్టం అవుతుంది. అందుకని ఇది a² - b² ఫార్మేషన్ లో ఉంది అనుకుంటే a + b × a - b. a + b అంటే 53 + 43 అంటే 96, 97.3 వస్తుంది. దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే
10.1 వస్తుంది. డెసిమల్ అంటే 2 డెసిమల్స్ రావాలి, చివరిలో 3 రావాలి. అంటే ఇది ఆన్సర్ కాదు, మిగిలినవన్నీ ఎలిజిబుల్ అయినాయి. రండి క్యాలిక్యులేట్ చేద్దాం. డెసిమల్స్ లాస్ట్ లో పెడదాము. 973 into 100 అంటే 97300. 973 1 అంటే 973. 3 రావాలి, 7 రావాలి. సో ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, కానీ 2 ఆన్సర్లు ఉన్నాయి. 0 వస్తుందా 2 వస్తుందా అనేది పాయింట్. 9 + 3 2 అంటే ఇది ఆన్సర్ కాదు. దాని ఆన్సర్ ఈజ్ 982.73. క్వశ్చన్ నెంబర్ 64. జాగ్రత్తగా చూడండి, ఇది 11 మల్టిపుల్. ఇటు పక్క 11 లేదు అంటే ఆన్సర్ డెఫినెట్ గా 11 మల్టిపుల్ అవ్వాలి. వన్ అండ్ ఓన్లీ చాయిస్ దట్ ఈస్ 11. క్వశ్చన్ నెంబర్ 65. సో 76% క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. 75% + 1% చేద్దాం, ఎందుకంటే 75% అంటే 3/4. 4 ఇక్కడ క్యాన్సిల్ అవుతా కనపడుతుంది. 4 28 times. 28 into 3 అంటే 84. అక్కడికి 75% వచ్చింది మనకి. 1% అంటే 1.12 అంటే 85.12. నెక్స్ట్ 10% అంటేనేమో 11.6. 40% 20% అంటేనేమో 23.2. 46.4. 40%. నెక్స్ట్ 2% రావాలి. 1% అంటే 1.16. 2% అంటేనేమో 2.32. సో 2 7 8. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ నంబర్లో నుంచి ఈ నంబరు సబ్ట్రాక్ట్ చేయాలి. 2లో 2 పోతే 0 వస్తుంది, 1లో 7 పోతే 4 వస్తుంది, అంటే 0.4 ఉండాలి. బ్యాడ్ లక్ 0.4తో 2 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ 4 అయింది. 4లో నుంచి 8 క్యాన్సిల్ అయితే 6 రావాలి. దెన్ ఆన్సర్ ఈజ్ 36.4. నెక్స్ట్ అప్రాక్సిమేషన్. ఇది న్యూమరికల్ అబిలిటీలో కంటిన్యూ చేయమాకండి, అప్రాక్సిమేషన్. సో 390 divided by 120. 3 సార్లు కన్నా ఎక్కువ, 4 సార్లు కన్నా తక్కువ, అంటే ఆన్సర్ బిట్వీన్ 3 and 4 ఉండాలి. ఆన్సర్ ఈజ్ చాయిస్ 3. 67. ఇది 300 అనుకుందాము, ఇది 250, అంటే అక్కడికి 550. 550 650 690. ఆన్సర్ ఈజ్ 690. క్వశ్చన్ నెంబర్ 68. 2 divided by 11 into నంబర్ రాసేద్దాము. 2 3 2 1. సో 1200 11,000 17 సార్లు పోతుందా? 10 సార్లే పోదు, అంటే 10 కన్నా ఎక్కువ ఉన్నది ఆన్సర్ కాదు. ఈ 2 ఆన్సర్ కాదు. నెక్స్ట్ 5 సార్లు. 5 1200 అంటే 1200 అంటే 6000 అవుతుంది, చాలా ఎక్కువ ఉంది. 5 కానప్పుడు 2 గ్యారంటీగా ఆన్సర్ కాదు. దెన్ ఆన్సర్ ఈజ్ 9. క్వశ్చన్ నెంబర్ 69. 12 cube అంటే 1728. 12.01 అన్నాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 1730. క్వశ్చన్ నెంబర్ 70. 45 into 45 రాసుకున్నాం అనుకోండి, 2025 ప్లస్ 5. ఆన్సర్ ఈజ్ 2030. క్వశ్చన్ నెంబర్ 71. సో x² - 14x + 48 రాసుకొని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 6, 8 వస్తుంది. ఇక్కడేమో 5, 2 వస్తుంది. సో అంటే ఎక్స్ వాల్యూ ఏ కేసులో అయినా సరే పెద్దదే వస్తుంది. ఆన్సర్ ఈజ్ x > y. క్వశ్చన్ నెంబర్ 72. 2x + 5y = 17.5. 3x + 4y = 17.5. 2 వాల్యూలు ఈక్వల్ అయినాయి కాబట్టి 2 ఈక్వేట్ చేస్తే x = y వస్తుంది. దెన్ ఆన్సర్ ఈజ్ x = y. క్వశ్చన్ నెంబర్ 73. సో x² + 7x + 12 అంటే x వాల్యూ -3, -4 వస్తుంది. సో ఇక్కడేమో -4, -2 వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ ఈ రెండింటికి మధ్యలో వస్తుందంటే ఒక కేసులోనేమో గ్రేటర్ వస్తుంది, ఒక కేసులో లెస్ వస్తుంది. అలా వచ్చింది అంటే ఆన్సర్ ఈజ్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. క్వశ్చన్ నెంబర్ 74. x² + 11x + 30 = 0. సో x వాల్యూ -6, -5 వస్తుంది. ఇక్కడేమో -3, -2 వస్తుంది. నెక్స్ట్ ఈ 2 కంపేర్ చేస్తే ఈ 2 చిన్న వాల్యూలు ఉన్నాయి, అంటే y > x లేదా x <y. ఆన్సర్ ఈజ్ x <y. క్వశ్చన్ నెంబర్ 75. x² = 529 అంటే x వాల్యూ +or - 23 వస్తుంది.
y ఈజ్ ఈక్వల్ టు రూట్ 529 అంటే ప్లస్ 23 వస్తుంది. రెండు ప్లస్లు తీసుకుంటేనేమో ఈక్వల్ వస్తుంది, ఇది మైనస్ తీసుకుంటేనేమో లెస్ వస్తుంది. అంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. క్వశ్చన్ నెంబర్ 76. Percentage wise breakup of students opting for 5 different sports. Total number of students is 1200. So 100% 1200 అయితే 1% ఎంత అంటే 12. దీన్ని బేస్ వాల్యూ అని మాట్లాడుకుంటాం. 12 విల్ బి టేకెన్ యాజ్ బేస్ వాల్యూ. అంటే క్రికెట్లో ఎంత ఉన్నారంటే 36 into 12, ఫుట్బాల్లో ఎంత ఉన్నారంటే 24 into 12, బ్యాడ్మింటన్ ఎంత అంటే 13 into 12, హాకీ ఎంత అంటే 12 into 12, బాస్కెట్బాల్ ఎంత అంటే 12 into 12. సో 12 విల్ బి టేకెన్ యాజ్ బేస్ వాల్యూ. అంటే 1% వాల్యూని బేస్ వాల్యూ అని మాట్లాడుతున్నాను. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ ఫర్ ఫుట్బాల్ ఫార్మ్స్. ఫుట్బాల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ 24. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ ఫర్ బ్యాడ్మింటన్. అంటే 24 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 13 అంటున్నాడు. సో 13 1 టైం పోయింది, 1 టైం అంటే 110 మిగిలింది. నెక్స్ట్ అంటే 100 కంటే ఎక్కువ వస్తుంది, అంటే ఈ రెండు ఆన్సర్లు కాదు. ఇప్పుడు 13 మిగిలిపోయినటువంటి 110లో 8 టైమ్సా 9 టైమ్సా 6 టైమ్స్ అనే చదవండి. అంటే అంతేగాని సొంతగా చదవమాకండి. 8 టైమ్స్ పోతుంది. ఆన్సర్ ఈజ్ 185. క్వశ్చన్ నెంబర్ 77. If 25% of the students opting for badminton were female, how many male opted for badminton? Badminton అంటే బేస్ వాల్యూ 12, బ్యాడ్మింటన్ ఎంత ఉన్నారంటే 13. దాంట్లో 25% ఫీమేల్ అంటే మేల్ 3/4 అవుతారు. 3/4, 4 3 times, 3 into 3 9, 9 into 3 7. చివరిలో 7 ఉండాలి. రెండు 7లు ఉన్నాయి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందండి. ఆన్సర్ 9 మల్టిపుల్ అవ్వాలి. సో ఇది 9 మల్టిపుల్ కాదు కాబట్టి ఆన్సర్ ఈస్ 117. క్వశ్చన్ నెంబర్ 78. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ ఫర్ ఫుట్బాల్. ఫుట్బాల్ అంటే 24, అంటే 24 into 12, 2 into 4 8 రావాలి. చివరిలో 8 ఉన్నటువంటి నంబరు ఒకటే నంబర్ ఉంది, అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ ఫర్ బాస్కెట్బాల్ అండ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ ఫర్ హాకీ. బాస్కెట్బాల్ అంటే ఎంత ఉంది 15, హాకీ ఎంత ఉంది 12. రెండిట్లోనూ కామన్ క్యాన్సిలేషన్ 3, 5 times 4 times. ఆన్సర్ ఈస్ 5:4. Last question for the day. Total number of students opting hockey and badminton together. Hockey, badminton. Hockey ఎంత ఉన్నారు 12, badminton ఎంత ఉన్నారు 13, 25. Is what percent of students opting for cricket? Cricket లో ఎంత ఉన్నారు 36 into 100. 4 9 times, 4 25 times. 25 into 25 అంటే 625 divided by 9. సో రౌండ్ అన్నాడు కాబట్టి డివిజన్ చేసేద్దాం. 6తో కానీ 5తో కానీ పోతుందని చెప్తున్నాడు. 9 6 times 54, అంటే 5తో ఉన్నాయన్నీ ఆన్సర్లు కావు. నెక్స్ట్ 6తో ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి 2 ఉన్నాయి, అంటే 69 అన్న అవ్వాలి 65 అన్న అవ్వాలి. 9 times పోతుంది కాబట్టి ఆన్సర్ ఈ 69 point something.